ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకి ఒక తీపి కబురు చెప్పింది. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలని సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఎన్ఎంయూఏ ఎంప్లాయీస్ యూనియన్లని కౌన్సిల్లోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ 2 ప్రధాన సంఘాలకి కౌన్సిల్లో సభ్యత్వం మంజూరు చేసింది. ఈ మేరకి జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకి సభ్యత్వం లభించడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చలలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొనే అవకాశం దక్కింది. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు వంటి విషయాల మీద తమ అభిప్రాయాలని, సమస్యలని సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెప్పగలరు. ఇది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మీద ఎన్ఎంయూఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఈయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఈ సభ్యత్వం ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. గతంలో ప్రభుత్వం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎన్ఎంయూఏ ఎంప్లాయీస్ యూనియన్ ఈయూ సంఘాలను గుర్తించింది. అయితే తమకి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించాలని 2 సంఘాలు కూడా కోరాయి. స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పిస్తే ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యలు, మిగిలిన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుంటుందని రిక్వెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వినతుల్ని పరిగణలోకి తీసుకుంది. ఈ 2 సంఘాలకి సభ్యత్వం కల్పించింది. మరొక వైపు ఏపీఎస్ఆర్టీసీ ఆస్తుల తనఖా ఆలోచనలో విరమించుకోవాలని సిపిఐ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య లేఖ రాశారు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములు, భవనాలు, డిపోలు, ఇతర స్థిరాస్తులని కార్పొరేట్ కంపెనీలకి లీజు, తనఖాకు ఇవ్వాలనే ప్రతిపాదనని విరమించుకోండి. రోడ్ల మరమ్మతుల కోసం ఆర్టీసీ ఆస్తులని తనఖా పెట్టాలనే నిర్ణయం ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందంటూ లేఖలో ఈశ్వరయ్య ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు.